హల్లెలూయా హల్లెలూయా. బోలో ఈశ్ మహారాజుకి. చూడండి, రాజు, దేవాది దేవుడు, రాజాది రాజు, ఆయన సమాధానకర్త, ఆలోచనకర్తడు. జన్మించినప్పుడంట, భూమిలో జన్మించినప్పుడంట, గొర్రెల కాపరులకి మహానందం కలిగింది. దేవదూతలు చెప్పిన మాట, నేడు ఈరోజు రక్షకుడు మన మధ్యలో, మీ మధ్యలో జన్మించున్నాడు. ఆయన రక్షకుడు. అందుకే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనుష్య కుమారుడంట లోకానికి తీర్పు చేయడానికి రాలేదు, రక్షణ ఇవ్వడం కోసమే వచ్చాడు. నీకు, నీ కుటుంబానికి రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. నిన్ను, నీ కుటుంబానికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోయిన దానిని, నశించిపోయింది, అన్ని పోగొట్టుపోయింది, ఏమీ లేదు, ఖాళీగా ఉంది, అంత ఏమీ లేదమ్మా. అయితే వెదికి రక్షించి నీకు మరలా ఇవ్వడానికి ఆయన వచ్చాడు. చెడిపోయిన బలిపీఠము కట్టి సరిగా చేసి మళ్ళా దానిలో నిలబెట్టడానికి ఆయన నిన్ను పెట్టాడు. అందుకే వచ్చాడు. ఎవరైతే మనుష్య కుమారునిది విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ, వారికి విడుదల. లోకములో చీకటి, మనుషులు ఎరగట్లేదు కొంతమంది, అవునా? మనం ఎంత సువార్తం చెప్పాం. ఈసారి క్రిస్మస్ క్యాలెస్ జయప్రదంగా దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ. ప్రతి పిల్లలైనా, ప్రతి చిన్న పిల్లలు బదులుకొని పెద్దవారి కోసము యేసు ప్రభు కొరకు ఆకలి కొని, ఏ సమయం దొరుకుతుందో యవ్వనస్తులు వాళ్ళు నిలబడి అరుస్తుంటే, బా నా జన్మము ధన్యరాలైంది, ఇది చూడాలని నేను ఎంతో కాలం వేచి ఉంటేని, అది సంవత్సరము దేవుడు యవ్వనస్తుల ద్వారా నెరవేరబడింది. అలా దాహం రావాలా, అలా రావాలా నిలబడి, అమ్మా నేను చెప్తాను సాక్షి, అమ్మా నేను చెప్తాను. నాకు అడగద్దండి, మీరు చెప్పండి, ఎవరన్నా చేయండి, మీకు ఇచ్చాను సార్ సమయం అంతా. నిజంగా దేవుడు యవనస్తులు తోడున్నాడు కాబట్టి బలంగా, యవనుడా నువ్వు బలవంతుడు, దేవుని వాక్యమే నీలో నిలిచి ఉంటుంది. అందుకే యవనస్తులు పడిపోయినను 7 మార్లు మరలా దేవుడు నిలబెడతాడంట. దేవునికి ఇష్టమైన వారు యవ్వనస్తులు, పిల్లలు, పెద్దలందరూ. అందుకే యవ్వనస్తులు, గొర్రె తప్పిపోయింది, అవునా? గొర్రె తప్పిపోయింది, 99 ఉన్నాయి, ఆ పోనడే 99 ఆడ వెళ్ళిపోయినాడు, కొట్టుకుపోని ఆడంతలే. ఎంత చెప్పినా వినడు, ఎంత చెప్పినా వాడు దారికి రాను, అదే ఇలా ఉండరా అలా ఉండరా అని చెప్పిన వినడు అని వదిలేస్తాం. తల్లిదండ్రి అయినా వాడు పాడైపోలేని వదిలేస్తాం. అయితే దేవుడు తప్పిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడమ్మా మానవ కుమారుడు. అందుకే ఎవరైతే పడ్డారో వారిని పోయి పట్టుకొని, నువ్వే నాకు కావాలి, నాకు నువ్వే కావాలి. చూడండి, సౌలు పెద్ద పాపం చేయలేదు, అవిధేయత ఉన్నాడంటే దేవుని మాటని తిరస్కరిస్తూ వచ్చాడు. అయితే దావీదు పెద్ద పాపం చేశాడు. అయితే పాపము క్షమించబడ్డ ఎవరి పాపం అయితే, అందుకే దేవుడు వేశ్యలనన్నా క్షమిస్తాడంట, వేషధారిని క్షమించాడు. అంటే మన బ్రతుకు వేషధారి పైగా మాత్రమే భక్తిగా ఉండి లోపల దారి త్రోవ తప్పిన వారుగా, దేవుని నుడిచి దూరంగా నివసించేవారుగా నువ్వు ఉంటే దేవుడు నీ యందు ఇష్టం ఉండడు. ఎవరైతే నేను పాపి అని క్షమించి ఒప్పుకొని దేవుళ్ళు నిలబడతారో వారికి దేవుని దయ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్.